మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? సైన్స్ ఒక విషయాన్ని చెబుతుంది. కానీ స్పిరిచువాలిటీ మరో విషయాన్ని చెప్తున్నాయి. మనిషి మరణించిన తరువాత శరీరంలో జరిగే మెడికల్ ప్రాసెస్ ఏంటి? అదే సమయంలో స్పిరిచువాలిటీ, ఆత్మకి ఏం సంబంధం ఉంది? ఈ వీడియోలో మెడికల్ టర్మ్స్ అండ్ స్పిరిచువల్ కాన్సెప్ట్ని రెండు తెలుసుకుందాం. వైద్యశాస్త్రంలో మరణాన్ని మొదట క్లినికల్ డెత్ అంటారు. అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, శ్వాస కూడా ఆగిపోతుంది. ఈ సమయంలో కొన్ని నిమిషాల వరకు వ్యక్తి తిరిగి బ్రతికే అవకాశం ఉంది. మరికొన్ని నిమిషాల తర్వాత బ్రెయిన్ డెత్ జరుగుతుంది. మెదడు పూర్తిగా పనిచేయడం ఆపేస్తుంది. నర వ్యవస్థ స్పందించదు. బ్రెయిన్ డెత్ జరిగిన తర్వాత వ్యక్తికి తిరిగి బ్రతకడం సాధారణంగా అసాధ్యం. కానీ స్పిరిచువాలిటీ ప్రకారం అదే సమయంలో ఆధ్యాత్మిక శాస్త్రాలు మాత్రం మనిషి కేవలం శరీరం మాత్రమే కాదు, మనిషిలో ఆత్మ అనే శాశ్వతమైన చైతన్యం ఉంది. శరీరం చనిపోయినప్పుడు ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుందని గ్రంథాలు చెప్తున్నాయి అంటారు. యోగ శాస్త్రం ప్రకారం మనిషి శరీరంలో ప్రాణశక్తి ఉంటుంది. మరణ సమయంలో ఆ ప్రాణశక్తి క్రమంగా శరీరం నుండి బయటకు వెళ్తుందని చెప్తున్నాయి. కొన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెబుతున్న ప్రకారం ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పునర్జన్మ పొందుతుందనే నమ్మకం, ఇదే కర్మ సిద్ధాంతంలో కూడా సంబంధం ఉందని చెప్తున్నాయి. అయితే వీటిల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలంటే కొంతమంది నియర్ డెత్ అనుభవాల గురించి తెలుసుకోవాలి. మనిషి మరణానికి దగ్గరగా వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో వారి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో జరిగిన 5 ఆశ్చర్యకరమైన నిజ సంఘటనలు తెలుసుకుందాం. మొదటిది పామ్ రొనాల్డ్స్ కథ. 1991లో అమెరికాలో పాన్స్ రొనాల్డ్ అనే మహిళకు మెదడు చికిత్స జరిగింది. ఆపరేషన్ సమయంలో వైద్యులు ఆమె గుండె కొంతసేపు ఆపాల్సి వచ్చింది. తరువాత ఆమె బ్రతికినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పింది. ఆమె చెప్పింది ఏమిటంటే తాను తన శరీరంపై నుంచి డాక్టర్లు చేస్తున్న ఆపరేషన్ చూసినట్లు అనిపించిందనింది. ఆమె చెప్పిన కొన్ని వివరాలు నిజంగా కూడా జరిగాయి. రెండోది ఎబెన్ అలెగ్జాండర్ కథ. ఎబెన్ అలెగ్జాండర్ అనే న్యూరో సర్జన్ ఒకసారి తీవ్రమైన వ్యాధితో కోమాలోకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన బ్రతికాడు. ఆ సమయంలో అతనికి ఒక విచిత్రమైన అనుభవం జరిగిందని చెప్పారు. ఆయన ప్రకారం తాను ఒక అందమైన ప్రదేశంలో ఉన్నట్టు అనిపించింది. తర్వాత ఆ అనుభవాల గురించి ఆయన ఒక పుస్తకం కూడా రాశాడు. అది ప్రూఫ్ ఆఫ్ హెవెన్. మూడవది అనితా మూర్జానీ కథ. క్యాన్సర్తో బాధపడుతున్న అనితా మూర్జానీ ఒకసారి కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్లు ఆమె బ్రతకడం కష్టమని చెప్పారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆమె మళ్ళీ పూర్తిగా కోలుకుంది. ఆమె చెప్పింది ఏంటంటే ఆ సమయంలో తాను శరీరం బయట ఉన్నట్టు అనిపించిందని. తరువాత ఆమె ఈ అనుభవం గురించి డైయింగ్ టు బీ మీ అనే పుస్తకం రాసింది. నాలుగో వ్యక్తి డాన్ పైపర్ కథ. 1990లో ఒక కార్ ప్రమాదంలో డాన్ పైపర్ గుండె కొంతసేపు ఆగిపోయింది. డాక్టర్లు అతను చనిపోయాడని కూడా భావించారు. కానీ కొంతసేపటి తర్వాత అతను మళ్ళీ బ్రతికాడు. ఆయన తన అనుభవాలను తర్వాత 90 మినిట్స్ ఇన్ హెవెన్ అనే పుస్తకంలో వివరించాడు. ఐదోది టోనీ సికోరియా కథ. ఒకసారి పిడుగు పడిన తర్వాత టోనీ సికోరియా గుండె కొంతసేపు ఆగిపోయింది. తర్వాత ఆయన బ్రతికాడు. ఆయన చెబుతున్నాడు ఆ సమయంలో తను ఒక ప్రకాశవంతమైన కాంతిని చూసినట్లు అనిపించిందని. ఈ సంఘటన తర్వాత ఆయన జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఇలాంటి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కథలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. సైన్స్ ప్రకారం ఇవి మెదడులో జరిగే రసాయన మార్పుల వల్ల కావచ్చు. ఆధ్యాత్మిక దృష్టిలో మాత్రం ఇవి ఆత్మ శరీరం బయటికి వెళ్ళిన అనుభూతులు కావచ్చని కొందరు నమ్ముతారు. కానీ నిజం ఏమిటో ఇప్పటికీ పూర్తిగా ఎవరికీ తెలియదు. అందుకే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ ఒక గొప్ప మిస్టరీగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ సమయంలో ఎక్కువగా కనబడే
7 సాధారణ లక్షణాలు ఏమిటంటే శరీరం బయట నుంచి తమను తాము చూసుకోవడం. చాలామంది చెబుతారు ఈ సమయంలో తమను తాము శరీరం బయట నుంచి చూసినట్లు, కొంతమంది అయితే డాక్టర్లు చేస్తున్న చికిత్సలో కూడా పైనుంచి చూసినట్లు అనిపించిందని చెప్తారు. రెండవది ఒక టనెల్ నుంచి కనిపించడం. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చెప్పింది చాలామంది ఒకే విషయాన్ని చెప్తున్నారు. వారికి ఒక చీకటి టనెల్ లాంటి దారి కనిపించిందని, ఆ టనెల్ చివరికి ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించిందని వారు చెప్తారు. మూడవది ప్రకాశవంతమైన కాంతి. ఈ టనెల్ చివర కనిపించే కాంతి చాలా ప్రత్యేకంగా ఉంటుందని వారు చెప్తారు. ఆ కాంతి సాధారణ కాంతి కాదు. అది చూసినప్పుడు ఒక శాంతి మరియు ఆనందం అనుభూతి కలుగుతుందని చాలామంది చెప్తారు. చాలా ప్రకాశవంతమైన అనుభూతి. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ సమయంలో చాలామంది ఒకే విషయాన్ని చెప్తారు. వారికి ఎలాంటి భయం ఉండదు. అది కాకుండా ఒక అద్భుతమైన ప్రశాంతత అనిపిస్తుందని చెప్తారు. జీవితంలో సంఘటనలు ఒక్కసారిగా కనిపించడం. కొంతమంది చెప్పేదాని ప్రకారం తమ జీవితంలో జరిగిన సంఘటనలు ఒక్కసారిగా కనిపించినట్లు అనిపిస్తుంది. దీనిని కొంతమంది లైఫ్ రివైన్ ఎక్స్పీరియన్స్ అంటారు. మరణించిన బంధువులు కనిపించడం. కొంతమందికి తమకు ముందే మరణించిన బంధువులు కనిపించారని చెప్తారు. వారితో మాట్లాడినట్టు కూడా అనిపించిందని కొందరు చెప్తారు. మళ్ళీ తిరిగి శరీరంలోకి వచ్చిన అనుభూతి. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో చాలామంది ఒకే విషయాన్ని చెప్పేది తాము మళ్ళీ ఒక్కసారిగా తమ శరీరంలోకి వచ్చినట్లు అనిపించిందని, ఆ తర్వాత వారు మళ్ళీ స్పృహలోకి వచ్చామని చెప్తారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. జీవితం, మరణం, ఆత్మ ఇవన్నీ ఇంకా మిస్టరీలుగా ఉన్నాయి. ఇలాంటి ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన రహస్యంతో కలుసుకుందాం.